హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను చేపల పులుసు పెడదాం అనుకుంటున్నానండి. చేపల పులుసుకి 2 టమాటాలు కట్ చేసి పెట్టాను, 1 ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను, కొంచెం అల్లం కట్ చేసి పెట్టాను, 1 వెల్లుల్లిపాయ రెంజలు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మనము మిక్సీ వేసుకోవాలండి. చేప ముక్కల పులుసుకి మిక్సీ వేసుకుందాం రండి. ఈ ఫస్ట్ మనం అల్లము వెల్లుల్లి మిక్సీ పట్టుకుందామండి. ఈ చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. మా ఆంధ్ర సైడ్ అయితే ఇలాగే చేసుకుంటామండి, పచ్చిల్లిపాయ వేసే చేస్తాము. కొంతమంది ఉల్లిపాయ కాలిచ్చి చేస్తారండి. నేనైతే ఎప్పుడు చేపల పులుసు చేసినా ఇలాగే చేస్తానండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. పచ్చిల్లిపాయ వేస్తే టమాటాలు కూడా వేసేస్తున్నానండి నేను. ఇంకోండి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేస్తున్నానండి. 1 4 స్పూన్ల ఆయిల్ ఉంటుందండి, వేసాను నేను. ఇంకోండి 1/2 చెంచా మెంతులు వేస్తున్నానండి. మెంతులు వేస్తే చాలా బాగుంటుంది చేపల పులుసు. 1 స్పూను జీలకర్ర కూడా వేస్తున్నానండి. 1 1/2 స్పూను ఆవాలు వేస్తున్నాను. ఇంకోండి మెంతులు వేస్తే చేపల పులుసు చాలా బాగుంటుందండి. మెంతులు వేగిపోయినాయి చూడండి, చెట్టుపెట్టలు ఆడుతున్నాయి కదా. ఇప్పుడు మనము ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి, అల్లము, టమాటా, ఉల్లిపాయ, ఇవి కూడా వేసేస్తున్నాను నేను. ఈ అల్లము టమాటా పట్టుకున్నాం కదండి, మనకి మెత్తగా పడితేనే చాలా బాగుంటుందండి చేపల పులుసు. మనం రెస్టారెంట్ స్టైల్లో ఎలా గ్రేవీ వస్తుందో అలా వస్తుంది. ఇలా మెత్తగా పట్టుకుంటే చూడండి, మెత్తగా పట్టాను కదా, ఎప్పుడు ఇలాగే పడతానండి నేను మిక్సీ. గోండి కొంచెం కరివేపాకు వేస్తున్నాను. అలాగే 4 పచ్చిమిరకాయలు కూడా మొత్తం చీల్చేయకుండా ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు చూడండి ఇలా ఘాట్లు పెట్టాలి. ఇలాగైతే చాలా బాగుంటాయి. పీసులు అవ్వకుండా చేపల పులుసులో పచ్చిమిరపకాయ తినడానికి కూడా చాలా బాగుంటదండి ఇలా కట్ చేసేసుకుంటే. ఇంకండి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నాను నేను. 1 1/2 చెంచా పసుపు కూడా వేస్తున్నానండి. వేసాం కదా, ఇదంతా కలుపుకొని 1 5 నిమిషాలు మనం ఇది మూత పెట్టుకోవాలండి, మసాలా మొత్తం వేగిలాగా. గోండి 5 నిమిషాలు అన్నాం కదా, చూడండి వేగిపోయింది మసాలా మొత్తము. ఇలా ఆయిల్ తేలిలాగా వేగాలండి, పచ్చివాసన అంతా పోతుంది. ఇప్పుడు మనము 1 స్పూను కారం వేస్తున్నానండి. కారం వేసి కలుపుకుందాం. సరిపోద్దండి, 1 స్పూన్ సరిపోద్ది, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి. ఇంకోండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టాను నేను, నానిపోయింది. ఇప్పుడు ఇది మనం పిసుక్కుందాము. ఇంకోండి మసాలా వేగిపోయింది కదా, ఈ చింతపండు పులుపు కూడా వేసేస్తున్నాను నేను. ఇంకోండి చింతపండు పులుపు వేసేసుకున్నాం కదా, మొత్తం ఇలా కలిసిలా కలుపుకోవాలి మసాలా మొత్తము. చూడండి ఇలా కలిసిపోయింది కదా, ఇది ఒక 10 నిమిషాలు మరిగితే సరిపోద్దండి. మనం అప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇది 10 నిమిషాలు నేను మూత పెడుతున్నాను. చూడండి ఇలాగా కెర్లి మరగాలండి. చూడండి ఇలా మరిగింది కదా, ఇప్పుడు మనము చేప ముక్కలు వేసుకుందామండి. ఇంకోండి చేప ముక్కలు వేస్తున్నాను. వేసిన తర్వాత మనము గరిటె పెట్టి కలపకూడదండి, ఇలా అనుకోవాలి అంతే, గరిటె పెట్టకూడదండి చేపల పులుసులో. చూడండి ఇలాగా తిప్పుకోవాలి, ఇలా తిప్పితే కలిసిపోతుంది. ఇంకోండి పెట్టాం కదా, ఇంకో 10 నిమిషాలు అయితే ఇది అయిపోతుంది. మూత పెట్టుకుందాం. ఇంకోండి 10 నిమిషాలు అన్నాం కదా, ఇంకా అయిపోయి వచ్చింది చేపల పులుసు. ఇప్పుడు మనము ధనియాల పొడి, గరం మసాలా వేసుకుందాం. ఇంకోండి 1/2 స్పూను గరం మసాలా వేస్తున్నాను. 1 1/2 స్పూను ధనియాల పొడి వేస్తున్నానండి. 1 1/2 స్పూను జీలకర్ర పొడి వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి, మనము ఇలా కలుపుకుందాం. గరిటె అయితే పెట్టకూడదండి చేపల పులుసుకి. ఇంకోండి కలిసిపోయింది చూడండి. ఇంకోండి కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇంకేసాం కదండి, ఒక 2 నిమిషాలు ఉండి ఇది ఆపేసుకోవడమేనండి, ఇంకా అయిపోయింది. ఇంకోండి 2 నిమిషాల నుండి ఆపేద్దాం.
ఇంకోండి చేపల పులుసు అయిపోయింది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ముక్క కూడా ఎక్కడ చెదరలేదు. కాకపోతే మనం గరిటె పెట్టి కదపకూడదండి, కలపకంట చేసుకోవాలి. ముక్కలు వేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఇలా కళాయితో తిప్పాలి తప్ప గానీ ఇలా గరిటె పెట్టకూడదు. ఇంకా అయిపోయింది. ఇది నేను స్టవ్ ఆపేస్తానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి. ఆంధ్ర చేపల పులుసు ఎలాగుంటుంది ఒకసారి ట్రై చేసి సబ్స్క్రైబ్ చేయండి.